హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్ను స్పెషల్. చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండీ. చలి అయితే వణికిచ్చేస్తుంది. పండగ నెల కూడా దగ్గరికొస్తుంది కాబట్టి పండగకి సరిపడట్టు ఈ కాలానికి తగినట్టు మన హెల్త్‌కి ఎంతో మంచి అయిన నువ్వుల చెక్కీలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. దానికోసం ఒక కప్పు నువ్వులైతే తీసుకుందాము. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి నువ్వుల్ని అయితే అన్నీ యాడ్ చేసేసుకొని ఇవి చిటపటంత వరకు లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ అండి. దీనిలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. ఇలా నువ్వుల్ని కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టేసి నీట్‌గా డ్రై రోస్ట్ చేసి బౌల్లోకి అయితే అన్ని నువ్వులన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం ఏదైతే ఉందో అది ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంట. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి బెల్లంనైతే ముదురు పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. చూశారు కదా! ఇప్పుడు మనం బెల్లం వేసిన బౌల్లోకి కొంచెం వాటర్ తీసి రెడీగా ఉంచుకోండి. పాకం చెక్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో, ఈ పాకాన్ని అయితే మనము కంప్లీట్‌గా ముదురు పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. చూసారు కదా! ఇలా నీట్‌గా ముదురు పాకం వచ్చే వరకు పాకం అయితే పట్టుకొని పాకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకున్నాము బౌల్‌లో యాడ్ చేసి. ఇలా యాడ్ చేసిన దాన్ని ఇదిగోండి మనం పట్టుకొని ఇలా తుంచామనుకోండి ఇరిగిపోవాలి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయినట్టండి. ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పునైతే యాడ్ చేయాలి. ఈ సోడా ఉప్పు యాడ్ చేయటం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా నువ్వుల చెక్కీలనేవి క్రిస్పీగా ఉంటాయండి. సో, రెడీ అయిపోయింది పాకం. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న నువ్వులు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా అంతా కలిపాక మనము ఒక ప్లేట్‌కైతే ఘీ యాడ్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇదంతా కూడా మనము ఆ ప్లేట్‌లోకి వేసుకుంటాము. సో, ప్లేట్‌కి ఘీ యాడ్ చేసి రెడీ చేసుకోవాలి మనము. సో, ఇదైతే రెడీ అయిపోయిందండి. ప్లేట్‌కి ఇలా ఘీ యాడ్ చేసి రెడీ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ప్లేట్‌లోకి ఇలా తీసుకోవాలి. చూసేదానికి చాలా సింపుల్‌గా ఉన్నా సరే హెల్త్ పరంగా మటుకు చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సంక్రాంతికి స్వీట్‌లాగా ఉంటది. హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి. సో, ఇలా కొంచెం వేడి తగ్గాక మనం ఒక నైఫ్ సహాయంతో మనం ఏ షేప్ కావాలో అలాగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా! నేను స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేస్తున్నాను. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద యాడ్ చేసామనుకోండి కొంచెం పలుచగా అయ్యే వరకు మనము ఒక చపాతీ రోల్‌తో రోల్ చేసైనా నీట్‌గా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ప్లేట్‌లో కాబట్టి అలాగే కట్ చేస్తున్నానండి. చూసారు కదా! ఇది కంప్లీట్‌గా చల్లారాక మనకి ఈజీగా ఇలా పీసెస్ అయితే అయిపోతాయండి. చూసారు కదా! ఎంత సింపుల్ ప్రాసెస్సే. సో, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.